జర్నీ ఈ పదానికి జీవితంలో ఎంత స్థానం ఉందో తెలుసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మేము చేసే జర్నీలో డబ్బు, పేరు, గుర్తింపు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎనలేని జ్ఞాపకాలు మా సొంతం. నిజం చెప్పాలంటే ఒక ఖరీదైన కారు మా సొంతం, లేదా లెక్క పెట్టలేని డబ్బు నా సొంతం అని చెప్పటం కన్నా, సంతోషంలో పరిగెత్తినప్పుడు నా అడుగుల శబ్దం నా సొంతం, ప్రేమగా పలకరించే మనుషులు నా సొంతం, ఆప్యాయంగా పొందే కౌగిలింత నా సొంతం, కాలాన్ని మర్చిపోయి గడిపే ప్రతి క్షణం నా సొంతం అని చెప్పటం నాకు ఎంతో తృప్తినిస్తుంది. కోయిల ఎందుకు పాడుతుంది? పాపం దాని పాట విని చప్పట్లు కొట్టేవారు లేరని తెలియకనా? నెమలి ఎందుకు నాట్యం చేస్తుంది? పాపం తన నాట్యాన్ని చూసి ప్రశంసించేవారు లేరని తెలియకనా? నిజానికి ఒక్కసారి పుట్టిన తర్వాత ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతిలో మమేకమై జీవించాలని ప్రతి జంతువుకి అర్థమైంది, ఒక్క నాకు తప్ప. ఎంతైనా మనిషిని కదా. నాకు సంతోషం మొదట్లో ఊరికే వచ్చేది కాదండోయ్. ఎవరైనా పొగడాలి, లేదా మాట్లాడాలి, లేదా వాళ్ళు పనులు మానేసి నా చుట్టూ తిరగాలి. మొత్తానికి నేను అనేవాడిని ఉన్నానని ఖచ్చితంగా గుర్తించాలి. ఇలా నా జీవితంలో ఎంతో సమయాన్ని వృధా చేసుకున్న తర్వాత ఈ ప్రకృతి ఉందే నన్ను ప్రేమిస్తుందని తెలుసుకునేసరికి వర్షంలో గెంతులేస్తూ సంతోషాన్ని పొందాను, కోయిల రాగంతో పోటీపడి సంతోషాన్ని పొందాను, సముద్రపు అలలతో పోట్లాడి సంతోషాన్ని పొందాను, వర్షం కోసం చూసే ఎదురు చూపులు, చిన్నపిల్లల చిరునవ్వులు, నిజానికి ప్రతి చిన్న చిరునవ్వులో నా సంతోషాన్ని వెతుక్కున్నాను. నేను సంతోషంగా ఉండటానికి కారణం అవసరం లేదని అర్థం చేసుకోవడానికి ఈ ప్రకృతి నాకు ఎంతో సహాయపడింది. తర్వాత నాకు ఎటు చూసినా ప్రేమే కనిపించింది. మనం లైలా మజ్ను ప్రేమ కథ గురించి ఎన్నోసార్లు వినే ఉంటాం, కానీ మీకు తెలియని ప్రేమ కథ గురించి, నా మనసుని కదిలించిన ప్రేమ కథ గురించి చెప్తాను. ఈ కథలో అమ్మాయి పేరు భూమి, అబ్బాయి పేరు ఆకాష్. ఇద్దరూ పాపం కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నిస్తూనే ఉంటారు. భూమిపై ఆకాష్కి ఎంత ప్రేమ అంటే భూమిని నవ్వించడానికి వర్షం రూపంలో కిందకు వస్తాడు, కొన్నిసార్లు చలిగా వణికిస్తాడు. భూమిపై విరిసే ప్రతి పువ్వుని చూడటానికి, భూమిపై మొలిచే ప్రతి మొక్కని పెంచడానికి వెలుతురుగా మారతాడు. భూమిని హాయిగా నిద్రపుచ్చటానికి రాత్రివేళ అంతులేని వెన్నెల కురిపిస్తాడు. భూమి కూడా ఏమీ తక్కువ కాదండోయ్. ఆకాష్ని సంతోషపెట్టడానికి తన శరీరం అంతా పచ్చటి చెట్లతో, రంగురంగు పూలతో, రుచికరమైన పళ్ళతో అలంకరించుకొని ఆకాష్ని కవ్విస్తుంటుంది. ఇద్దరు ప్రేమించుకుంటే ఇంత అద్భుతంగా ఉంటుంది అని నాకు మొదటిసారి భూమి ఆకాష్ని చూస్తే కానీ అర్థం కాలేదు. నేను పీల్చే గాలి, నడిచే నేల, దారి చూపే వెలుతురు, అన్నింటిలోనూ ప్రేమ ఉందని గుర్తించడానికి నాకు ఎంతో కాలం పట్టింది. ఈ జర్నీ నాకు భూమికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించింది, ఆకాష్తో స్నేహాన్ని పెంచింది. వారిద్దరి మధ్య ప్రేమ నా మనసులో ఉన్న ఎన్నో గాయాలకి మందులా మారింది. ముక్కు మొహం తెలియని వ్యక్తితో కబుర్లు చెప్పేలా చేసింది. ఆకలితో ఉన్నవారికి నాకు చేతనైనంత సాయం చేసేలా చేసింది. పెదవిపై చిరునవ్వు మాయమవకుండా చేసింది. నన్ను నేను ప్రేమించుకునేలా, నాతో ఉన్న ఈ ప్రపంచాన్ని ప్రేమించేలా చేసింది ఈ ఆకాశ్ భూమిల ప్రేమ కథ. మీరు కూడా నాలాగే ప్రేమలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శ్రేయోభిలాషి.